హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ హ్యాపీ కదా? అందరూ సంతోషంగా శివయ్య దయవల్ల అందరూ బాగుండాలి. హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వీడియో అనేది సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రము చతుర్దశి తిథి టైంలో అయితే కనుక శివయ్యని అయితే ఆ రోజు పూజించుకున్నాం కదండి. సో మనకి సోమవారం పూట ఆ రోజు అయితే మనకి చాలా మంచి రోజు అని చెప్పారు కదా. సో ఎర్లీ మార్నింగే నేను 6 బిలో టెంపుల్కి అనేది వెళ్ళాము. శివయ్య గుడి అనేది ఆ రోజు అస్సలు ఖాళీ లేదులేండి. నేనైతే వీడియో అనేది తీయలేదు అక్కడ. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో కూడా పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను. అంటే నారికేళ దీపం అనేది నేను సాయంత్రం వేళ టైంలో అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఆ రోజైతే నేనేం చేశాను, ఎట్లా దీపం పెట్టుకున్నాను, ఆ రోజైతే ఒక పండగలా అనిపించింది అనమాట. సో ప్రతి ఒక్కరికి శివయ్యకి దీపం పెట్టడం అన్నా, సోమవారం రోజన్నా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. ఇక వచ్చి శివయ్యకి అయితే మనము ఆ రోజైతే వైట్ కలర్ చీర కానీ వైట్కి సంబంధించింది ఏదైనా సరే కట్టుకోవడం చాలా మంచిది కదా. సో నేనైతే కనుక చాలా వరకు నేను సోమవారం నాడు వైట్ చీర కట్టుకుంటాను. సో ఈరోజైతే కనుక సాయంత్రం వేళ అయితే కనుక చక్కగా నేను చూడండి తులసమ్మని అయితే చక్కగా అలంకరించుకున్నాను. తులసి కోటలో మనకి కృష్ణుడు ఉంటాడు కదండి. చిన్న ఫోటో కానీ లేకపోతే విగ్రహం రూపంలో కానీ పెట్టుకోవడం చాలా మంచిదనమాట. ఇక వచ్చేసి ఆ రోజు గుడికి వెళ్ళడం వల్లనే నేనైతే తెల్లవారుజామున నారికేళ దీపం పెట్టడం అనేది అవ్వలేదులేండి. మేము తెల్లవారుజామునే శివయ్య గుడికి అనేది వెళ్ళాము. అక్కడ టైం అయితే చాలా అయిపోయిందనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా రద్దీగా అనిపించింది టెంపుల్ అనేది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం వేళ అయితే కనుక శివయ్యకి ఇంట్లో మనం సాయంత్రం వేళ ప్రదోష కాలంలో దీపం పెట్టుకోవడం చాలా మంచిది కదండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. సో ఉత్త రోజుల్లో కూడా సాయంత్రం వేళ శివయ్యకి దీపం పెట్టుకుని అభిషేకం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను చూడండి. తులసమ్మ దగ్గర మనం చక్కగా ఇది ఉంటుంది కదండి, కలబంద చెట్టు కూడా నేను ఇందులోనే నాటుకున్నాను అనమాట. మ్యాక్సిమం మనం రెండు కూడా పూజించుకుంటే చాలా మంచిది. ఇకైతే మా ఇంట్లో అయితే ఎక్కువ మొక్కలు అయితే కనుక తులసి మొక్కలే ఉంటాయిలేండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ మనం వెంకన్న వ్రతం చేస్తున్నాం కదా. సో తులసి పత్రి అనేది మనకి చాలా ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. అంతే కదండి, చాలా దొరకడం కూడా కష్టమైపోతుంది అనమాట. మ్యాక్సిమం బయట అయితే కనుక ఒక 60 రూపీస్ అయితే మనకి తులసి దండ అనేది వచ్చేస్తుందిలేండి. కానీ మ్యాక్సిమం మన ఇంట్లో కనుక ఉంటే కనుక చాలా మంచిది కదా. మన ఇంటి వాతావరణంలో తులసి చెట్లు ఉండడం చాలా మంచిది. ఈ రోజైతే నేను రుబ్బురోలు ఏంటి, కలం ఏంటి అన్నీ కూడా ఇలా దీపం పెట్టుకునే చోట పెట్టుకుంటానండి. ఇవన్నీ తులసమ్మ పక్కనే పెట్టుకుంటాను. ఇక గౌరమ్మ తల్లి కదండి, చక్కగా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకున్నాను. నాకు ఇట్లా పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మనకి పాజిటివ్ అనేది వైబ్రేషన్స్ చుట్టూ అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక వచ్చి నేనైతే మ్యాక్సిమం తులసమ్మను అలంకరించేసుకున్నాను. ఇప్పుడైతే నేను సాయంత్రం వేళ అయితే మార్నింగ్ అయితే తులసమ్మ దగ్గర అయితే మామూలుగా దీపం అనేది పెట్టుకున్నానులేండి. ఇక వచ్చేసి తెల్లవారుజామున అయితే కనుక మనకి శివయ్య గుడికి వెళ్ళాం కదండి. ఆ రోజు అయితే శివయ్య గుడి దగ్గర అభిషేకం అయితే అన్నంతో అభిషేకం చేశాను గుడి దగ్గర అయితే కనుక. ఇక వచ్చేసి మొత్తం అన్నీ కూడా గుడిలోకి తీసుకెళ్ళి అభిషేకం పంతులు గారితో చేయించామన్నమాట. ఇక సాయంత్రం వేళ అయితే కనుక ఇంట్లో నేను నారికేళ దీపం, చిన్న కొబ్బరికాయ అండి, ఎంత క్యూట్గా ఉందంటే నిజంగా అది పగలగొట్టిన తర్వాత చిన్న ప్రమిది టైప్లో వచ్చిందనమాట. చక్కగా నేను ఆయిల్ వేసుకుని నూనె అదే ఇది ఉంటుంది కదండి, గాను నూనె అనేది వేసుకున్నాను అనమాట. అది వేసుకుని 3 ఒత్తిళ్ళ వేసుకుని చక్కగా ఇటు ఉత్తరము తూర్పు మధ్యలో అలా పెట్టుకోవాలన్నమాట. మ్యాక్సిమం దక్షిణ వైపు మాత్రం ఒత్తి అనేది పెట్టుకోకూడదు. సో ఇలా 3 వైపులా పెట్టుకుని చక్కగా దీపం అనేది పెట్టుకున్నాను. ఇక శివయ్యకి అయితే గంధంతో విభూదేంటి చక్కగా తేనె కూడా తేనెతో చక్కగా అభిషేకం అనేది చాలా బాగా చేసుకున్నాను. మ్యాక్సిమం ప్రతి సోమవారం కూడా మనం శివయ్యకు ఇట్లా అభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఏమీ లేకపోతే శివయ్యని అయితే చక్కగా ఇలా చిన్న బౌల్లో పెట్టుకుని వాటర్తో కూడా అభిషేకం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇక సాయంత్రం వేళ అయితే నేను పాలు బెల్లము నైవేద్యం కింద పెట్టుకున్నాను అనమాట. తప్పకుండా పానకం అనేది అమ్మవారికి పెట్టుకుంటాను. ఇక లలితమ్మ వారికి అయితే ప్రతిరోజు సాయంత్రము మార్నింగ్ కూడా నేను చక్కగా అమ్మవారికి దీపం పెట్టుకుని గ్రామ దేవతకి అయితే మ్యాక్సిమం పూజ విషయంలో అయితే కొంచెం బద్ధకం అనేది ఉండదులేండి, చేసుకుంటాను. కానీ
మనకేంటంటే పక్క సైడ్ మనకి మెషిన్ పని అనేది ఉంటుంది కదా, కొంచెం స్ట్రెస్ అనేది అనిపిస్తుంది. సో అందుకే ముందుగా దీపం పెట్టేసుకున్న తర్వాత ఏ పనైనా చేసుకుంటానన్నమాట. మ్యాక్సిమం పూజ అనేది ఫినిష్ అయిపోయింది. ఈరోజు సోమవారం ఎంతో మంచిదని చాలా ఎక్కువగా పంతులు గారు రేటి ప్రతి ఒక్కరి నోటి వెంట ఈరోజు చాలా మంచిది, ఆరుద్ర నక్షత్రం అట్లా చెప్తున్నారు కదా. సో ఎప్పుడు ప్రతి సోమవారం మనం సేవకి పూజ చేసుకుంటాము, అభిషేకం చేసుకుంటాము. కాకపోతే ఈరోజు ఇంకా స్పెషల్గా అనిపించింది. శివయ్యకి గుడికి వెళ్ళి వీలైనంత వరకు అభిషేకం చేసుకుని పంతులు గారికి అది వస్త్ర రూపంలో మనం ఇచ్చుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఈరోజు శివయ్యకి అయితే నేను అన్నం తీసుకెళ్ళి కొంచెం అన్నంతో అభిషేకం అనేది చేశాను. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక వచ్చేసి మనకి అన్ని పనులు అయిపోయాయి. సో మ్యాక్సిమం అయితే సాయంత్రం వేళ అయితే నేను టిఫిన్ అనేది దోశలు వేస్తున్నాను అనమాట. సో తప్పకుండా మనకి మధ్యాహ్నం వేళ నాకు స్టిచ్చింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట. అది కూడా నేను ఏమేం చేస్తాను ఈవేళ అనేది మీకు చూపిస్తాను. మ్యాక్సిమం నేను మధ్యాహ్నం వేళ అయితే కనుక ఒక 2-3 అవర్స్ నేను ఎక్కువ కటింగ్లోనే ఎక్కువగా ఉంటాను. మ్యాక్సిమం ఒక కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇక పడుకోవడం అనేది ఉండదులేండి, ఎందుకంటే పడుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బద్ధకం అనేది వచ్చేస్తుంది అనమాట. చేత నేను మ్యాక్సిమం చాలా వరకు ఇక పూజలు చేసుకుంటాం కాబట్టి ఇక నిద్ర అనేది అవాయిడ్ చేసేస్తాము. సో ఇప్పుడైతే దోశలు అవి వేసిన తర్వాత ఇంకా మా వారికి పెట్టి నేను కూడా తినేద్దామని చెప్పేసి ఇట్లా దోశలు వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్. ఏంటంటే మనకి ఇడ్లీ ఏంటి, దోశలు ఏంటి, ఇట్లా ఉప్మా ఏంటి చాలా ఈజీగా అయిపోతాయి కదండి. సో ఇప్పుడైతే కనుక నేనైతే దోశలు అనేది వేసాను, చాలా టేస్టీగా అనిపించాయి. కానీ నాకైతే ఈరోజు స్టిచ్చింగ్ అనేది చాలా అర్జెంట్ పని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ మనకి పూజలు అనేవి, అమ్మవారి పండుగలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మనం ఇటు చూసుకోవాలి, పూజలు చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. దాంతోపాటు మన సైడ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. బద్ధకం అనేది ఉన్నదనుకోండి ఇంకా ఎప్పటికైనా నేనే వర్క్ చేసుకోవాలి కదా. సో బద్ధకం అనేది ఉండకూడదు. మ్యాక్సిమం ప్రతిరోజు ముందు రోజు సండే నైట్ అయితే నేను చక్కగా ఇలా వంటిల్లు అనేది చక్కగా క్లీనింగ్ పెట్టుకుంటానమాట. మ్యాక్సిమం సండే టైం అయితే 10:30 10 అబోవ్ అయిపోతుంది అనమాట టైం అనేది. ఎందుకంటే సండే టైంలో మ్యాక్సిమం నీచ్ అనేది తింటాం కాబట్టి ఆ రోజే నైట్ మనం క్లీనింగ్ అది పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మరుసటి రోజు మండే చక్కగా తెల్లవారుజాము దీపం పెట్టుకోవచ్చు కదా అని నేను మ్యాక్సిమం నైట్ టైంలోనే ఎక్కువగా వాషింగ్ అంటే గిన్నెలు తోముకోవడం ఏంటి, మ్యాక్సిమం క్లీనింగ్ ఏంటి, ప్రతిరోజు కూడా మ్యాక్సిమం స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఇదండి ఈరోజు దోశలు అయితే కనుక చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా అనిపించాయి. మొత్తం అన్ని రకాల పిండ్లు ఉంటాయి కదండి, మైదా పిండి ఏంటి, శనగపిండి ఏంటి, గోధుమ రవ్వ ఏంటి, చక్కగా గోధుమ పిండి అన్నీ కలిపి చక్కగా జీలకర్ర కొద్దిగా చిన్న చిన్న పచ్చిమిర్చి వేసి చక్కగా అన్ని రకాల ఉల్లిపాయలతో దోశలు వేసాను. చాలా టేస్టీ అనిపించింది. ఇప్పుడు ఏంటంటే నాకు మార్నింగ్ వచ్చేసి ఒక 3 బ్లౌజెస్ అనేవి చాలా అర్జెంట్ అనమాట. ఇక చూసుకోండి నాదే కదా, ఎప్పటికైనా నేనే చేసుకోవాలి. బద్దకించాను అనుకోండి మళ్ళీ నాకే పని అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పనులు చేసిన తర్వాత సాయంత్రం వేళ మ్యాక్సిమం నేను ఎక్కువగా మిషన్ అనేది కుట్టనులేండి. స్టిచ్చింగ్ అనేది నైట్ అనేది మానేశాను. డే అంతా మాత్రం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. కానీ ఇప్పుడు తప్పకుండా మార్నింగ్ 10 కల్లా ఒక 3 బ్లౌజెస్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి ఇక మళ్ళీ అయితే నేను 7 అనుకుంటా ఆ టైంకి అయితే మళ్ళీ నేను మిషన్ అనేది ఎక్కేసాను అనమాట. సో ఫాస్ట్గా అయితే కనుక నాకు ఒక 20 మినిట్స్కి ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తాను. ఎందుకంటే ఇవి మామూలు బ్లౌజులు అయితే కదండి, చేత మామూలు బ్లౌజులు అనేసరికి చాలా టైం అనేది తక్కువ పడుతుంది అనమాట. ఒక లైనింగ్ బ్లౌజ్ అనేసరికి 40 మినిట్స్ అట్లా పడుతుంది. అంటే కొంచెం సీనియర్స్ అయిన వాళ్ళకి చాలా ఈజీ అనే చెప్పొచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ కొంచెం నా వీడియోని ముందు తీసుకెళ్ళండి. వీడియో బాగుంది అని మీరు కామెంట్ చేస్తేనే కదా మాలో బూస్ట్ అనేది పెరుగుతుంది. ఇదండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ముందుకు